బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది. భూ కబ్జాల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కొర్రెముల సర్వే నెంబర్ 796లో ప్లాట్స్ కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. 38 హోల్డర్స్ రిజిస్ట్రేషన్ చేశారంటూ కబ్జాకు యత్నించారని ఫిర్యాదు చేశారు. 10 ఏళ్లుగా 200 మందిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డిపై A1 గా ఆయన భార్య నీలిమ, A2 గా మధుకర్ రెడ్డి A3 గా కేసు నమోదు చేశారు. ఇప్పటికే 300 ప్లాట్స్లలో 160 ప్లాట్లు తక్కువ ధరకే కొనుగోలు చేశారని ఆరోపించారు. రోడ్లు, పార్క్ స్థలం కబ్జా చేసి ఆసుపత్రి నిర్మిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. దీంతో పాటు HMDA, రెవెన్యూ, కోర్టులను తప్పుదారి పట్టించినట్లు పల్లాపై ఆరోపణలు ఉన్నాయి. అయితే అనురాగ్ యూనివర్సిటీ పేరుతో 100 ఎకరాలు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులపై నమోదైన భూ కబ్జా కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో A1 గా పల్లా రాజేశ్వరరెడ్డి పైన, A2 గా భార్య నీలిమ, A3 గా మధుకర్ రెడ్డి పైన కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొరమెల్ల సర్వే నెంబర్ 796లో ఫ్లాట్స్ ను కబ్జా చేశారంటూ కూడా బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. 38 హోల్డర్స్ రిజిస్ట్రేషన్ చేశారంటూ కూడా కబ్జాకు యత్నించారనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా కూడా పేర్కోవడం జరిగింది. 10 ఏళ్లుగా దాదాపు 200 మందిని నానా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళు వాటిని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే 300 ప్లాట్స్ లో 160 ప్లాట్స్ తక్కువ ధరకే కొనుగోలు చేశారనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఈ అంశాలన్నింటిపైన కూడా పూర్తి స్థాయి ఆధారాలను సేకరించిన తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు భార్య నీలిమ, మరోవైపు A3 గా మధుకర్ రెడ్డి పేర్లను చేరుస్తూ ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా HMDA తో పాటు రెవెన్యూ, తర్వాత కోర్టులు కూడా తప్పుదో పట్టించే విధంగా పల్లా రాజేశ్వరరెడ్డి వ్యవహరించాడనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అనురాగ్ యూనివర్సిటీ పేరుతో 100 ఎకరాలను పోగు చేసుకున్నట్లు పల్లాపై అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. కాబట్టి 1-2 రోజుల్లో 41 నోటీసులు కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.